నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉన్నాము. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు సస్పెండ్ అయినారు, ఆమె ప్రెస్ మీట్ పెట్టినారు ఎమ్మెల్సీ పదవికి, అదేవిధంగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది జాగృతి నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాధవ్ గారు చెప్పండి, కవిత గారు సస్పెన్షన్, తదనంతరం వెంటనే పార్టీకి రాజీనామా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, తెర వెనుక అసలు ఏం జరుగుతుంది ఏంది అంటే ఏం చెప్తారు? తెర వెనుక జరగడానికి కవితకేమో ఒక స్క్రీన్ లో డైరెక్ట్ చేయడానికి నటి కాదు, తోలు బొమ్మ లాదు కాదు. తన ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఉద్యమ నాయకురాలి కూతురు, కేసీఆర్ గారి భావజాలలో ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ గారి తర్వాత రాష్ట్రంలో మంచి మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అది కవితక్క గారే. తను అన్ని ఆలోచించి తనకు సంబంధించినటువంటి తెలంగాణ జాగృతి నాయకులను, తన వెనుకున్నటువంటి అభిమానులు అందరినీ ఆలోచించి తీరిగ్గా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు త్వరలోనే. కానీ ఏదో హడావుడిగా ఎవరో నడిపించారు అని చెప్పేసి నడిచేటువంటి వ్యక్తి కవితక్క గారు కాదు. అంటే తెర వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారనేది ఒక చర్చ, ఏం చెప్తారండి? చాలా తప్పు. ఎవరో ఎక్కడి నుంచో మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులకు తెర వెనుక ఉన్న వ్యక్తులు నడిపిస్తే నడవాలి తప్ప. కవితక్క 2006 నుంచి ప్రజా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాబట్టి తనకు ఒక మంచి ఆలోచన ఉంటది కాబట్టి ఎవరు నడిపిస్తే నడవదు. తనకంటూ ఒక సొంత నిర్ణయం, ఎజెండా ఉంటది. మంచి ఆలోచన పరిజ్ఞానంతో ఇన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటికి 20 సంవత్సరాలు ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ఎవరు నడిపిస్తే నడిపించారు, తన ఆలోచన తనకుంటది. కానీ హరీష్ రావుని అనకొండ అని సంబోధించడం కరెక్టే అంటారా? కాళేశ్వరంలో అవినీతి జరిగింది, వాళ్ళ వల్లనే సిబిఐకి వెళ్ళింది, మా నాన్నగారు రోడ్డున పడ్డారు అన్న వ్యాఖ్యలు కరెక్టేనా? దానికంటే ముందు మనం ఒకటి మాట్లాడలేదంటే, కేసీఆర్ గారు అంటే అంత మహానుభావుడిని, రాష్ట్రం తీసుకొచ్చినటువంటి రాష్ట్ర సాధకుడిని సిబిఐ దాడికి సిబిఐ ముందు నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే, ఈరోజు హరీష్ రావు గారు కానీ మిగతా పార్టీ సభ్యులు కానీ ఎవరు స్పందించకుండా అసెంబ్లీలో వాళ్ళకు ఒప్పి చెప్తే కూడా, వాళ్ళు తీర్మానం చేసి లెటర్ ఇస్తే కూడా ఎవరు అసెంబ్లీలో వాళ్ళు బైకాట్ చేయకుండా ఉన్నారు అని అంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడి, అంత పెద్ద వ్యక్తిని అంత అవమానపరంగా మాట్లాడినప్పుడు హరీష్ రావు గారికి అంత మాట్లాడడంలో పెద్ద తప్పేం లేదండి. అది అంటే 10 సంవత్సరాల్లో కనిపించని అనకొండలు, దయ్యాలు ఇప్పుడే కనిపించాయా అంటే ఏం చెప్తారు? 10 సంవత్సరాలు కాదు, ఇది ఖచ్చితంగా 5 సంవత్సరాలు. ఫస్ట్ గవర్నమెంట్ లో జరిగినటువంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. ఫస్ట్ గవర్నమెంట్ తర్వాత సెకండ్ గవర్నమెంట్ లో ఇలాంటి తప్పులు కొన్ని ఉన్నాయి కాబట్టి హరీష్ రావు గారికి మినిస్ట్రీ ఇవ్వలేదు అని చెప్పేసి కవితక్క గారు మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇంటర్నల్ గా కొన్ని మాట్లాడుతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైనా మాట్లాడదలుచుకుంటే, నిలదీయదలుచుకుంటే దానికి సంబంధించిన శాఖ మంత్రి హరీష్ రావు గారు కాబట్టి ఫస్ట్ హరీష్ రావు గారిని అడగాలి, తర్వాత ముఖ్యమంత్రి గారిని అడగాలి. కానీ వాళ్ళు పేరు మాట్లాడాలంటే కేసీఆర్ గారి పేరే మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారి పేరు ఊసు కూడా లేదు. కాబట్టి హరీష్ రావు గారి హస్తం ఉన్నది, హరీష్ రావు గారే అన్ని చేసిరు, తనే మంత్రి కాబట్టి తనే బాధ్యుడు అని చెప్పి చెప్తున్నారు. అంటే హరీష్ రావులనే కల్వకుంట్ల ఫ్యామిలీకి కేసీఆర్ గారికి ప్రమాదం ఉందా అంటే ఏం చెప్తారు? హరీష్ రావు గారి వల్ల కావచ్చు, ఇంకా కొందరు వ్యక్తుల వల్ల కూడా కావచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ రోజు కేసీఆర్ గారు అంత అవమానపడాల్సినటువంటి వ్యక్తి, అంత అవమానం జరుగుతుందంటే ఖచ్చితంగా హరీష్ రావు గారి వల్లే కదా. తనే కదా మంత్రి, బాధ్యత తనదే కాబట్టి వారే దానికి ఉన్న మాటకి బాధ్యులు. కాంగ్రెస్ లో వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఎవరు? కొంతమంది నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్తారు. కవితక్క గారు ఏ పార్టీలోకి వెళ్ళరు. తను ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, తను ఆల్తు ఫాల్తు మనిషి కాదు, ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి, లక్షల మంది ప్రజల ఆదరణ పొందినటువంటి వ్యక్తి. ఏ పార్టీలోకి వెళ్ళరు. తను ఒక మంచి ఆలోచన తీసుకొని ప్రజల ఆలోచనకు, ప్రజల్లోకి పోతే ఎలా బాగుంటది, ప్రజా సమస్యలు పరిష్కరించాలితే ఎలా వెళ్తే బాగుంటది అనే ఆలోచనలో ఆ నిర్ణయం తీసుకుంటారు తప్ప బీజేపీ కాంగ్రెస్ కి వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. అంటే ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము, సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం డైవర్షన్ మధ్యనే కవిత ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు డైవర్షన్ కాదండి, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ఇంటర్నల్ గా ఒకటే పాలిటిక్స్ చేసుకుంటా కవితక్క గారి మీద ఈ రోజు ఒత్తిడి చేస్తారు. ఒక ఆడబిడ్డను ఒత్తిడి చేసి ఇంత సస్పెండ్ చేస్తారు. పార్టీలో ఎన్నో జరిగినాయి కానీ ఎవరిని అనకుండా ఈ రోజు కవితక్కను సస్పెండ్ చేయడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళందరూ ముక్కుమ్మడిగా చేసుకొని ఒక ఆడబిడ్డను ఈ రోజు బలిపశువుగా చేసింది. ఇప్పుడు బతుకమ్మ ఆడే అవకాశం ఉందా లేదా ఏంటి? బతుకమ్మ నిర్వహణ చేసే అవకాశం ఉందా? ఏం చెప్తారండి? ఖచ్చితంగా బతుకమ్మ చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి మొన్నటి వరకు కవితక్క గారు మాతోటి ఒక దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు తను చాలా బాధలో ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పలేం, ఒక కొద్ది రోజులు పోయినాక కానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటామని చెప్తారు. ఏంటి మేడం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు సస్పెన్స్ గురి అయినారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నారు. నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంది, ఏం చెప్తారు? ఆల్రెడీ నిన్న ఏదైతే కవిత అక్క మీద సస్పెన్షన్ చేసిరో దానికి ఈ రోజు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు తన పార్టీ పదవికి ప్లస్ ఎమ్మెల్సీ పదవికి ప్లస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు కేసీఆర్ పదవులను తృణప్రాయంగా ఎలా అయితే వదులుకున్నా ఆయన వారసురాలిగా, ఆయన బిడ్డగా ఈ రోజు కూడా తన పదవికి ఏదైతే రాజకీయ ఒత్తిడిలో తలొగ్గి ఈరోజు కేసీఆర్ గారు సస్పెండ్ చేసిరో దాన్ని శిరసా వహిస్తూ
పార్టీ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నంబర్ 2 గా ఉన్న వ్యక్తి హరీష్ రావు గారిని అనకొండ అని సంబోధించిన కరెక్టేనా? అంతే కరెక్టే కదా. ఆల్రెడీ ఆయన వల్లనే కదా పార్టీకి ఇంత పెద్ద నష్టం. ట్రిపుల్ షీట్ చెప్పుకొని ఈరోజు ఇప్పుడే చెప్పింది అక్క, స్టార్టింగ్ నుంచి ఉన్నాడు అని ఆయన అన్నాడు. అది కాదు అని చెప్పింది. వివరించినాక కూడా అర్థం ఏముంది? ఇప్పుడన్నా తెలంగాణ ప్రజలు హరీష్ అన్న అనేటోళ్ళు ఎంత కుట్ర జరుగుతుందో కేసీఆర్ మీద రాబోయే కాలంలో కూడా ఏ రకంగా కుట్ర జరుగుతుందో కూడా గమనించి తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు శ్రీరామ రక్షగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎలాగో మమ్మల్ని అయితే దూరం పెట్టిరు మా అక్కని, కనీసం మీరన్నా అందరుండి కేసీఆర్ కోసమే ఉన్నారు కదా, కనీసం మా కేసీఆర్ ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు హరీష్ రావు వల్లనే పార్టీ ప్రతిష్ట దిగజారింది అంటే ఏం చెప్తారు? 100% ఆయన వల్లనే దిగజారింది కదా. ఈ రోజు ఆయన వల్లనే దిగజారిందని ఒకే ఫ్లైట్ లో ప్రయాణం చేసిరు ఇద్దరు అని, ఫ్లైట్ లో ప్రయాణం చేసి ఈ రోజు ఏదైతే చెప్పిందో అన్నారు, ఆయన వల్లనే పార్టీకి దిగజారిందా. రేపు భవిష్యత్తులో కార్యాచరణ తెలుస్తుంది కదా, ఏ రకంగా ముందు దాగుతుందో తెలుస్తుంది. రేపు ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కదా. ఈ రోజు అక్క చెప్పిన విషయాల మీద కూడా చాలా క్లారిటీ వస్తుంది. చాలా మంది కూడా ఇంకా బయటపడతారు. ఇప్పటికే అనేక మంది టీఆర్ఎస్ వాళ్ళు మేము అక్కతో కలిసి నడుస్తామని కూడా మాకు కాల్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాల్లో మరి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అనకొండలు తిమ్మంగలు తెలియదా అంటే ఏం చెప్తారు? అరే ఇప్పుడు ఈ రోజు ఎలా అనకూడదు, కన్న కూతురు గురించి తెలియదా అండి? ఈ రోజు రాజీనామాకి కొన్ని రాజకీయ ఒత్తిడిలు అట్లుంటాయి, దానికి ప్రలోభాలకు గురైన కనుక ఈ రోజు అయింది. ఆ టైంలో ఆమె కూడా ఉంది, కొంచెం పార్టీ ఆ కండిషన్స్ ఉంటాయి, దానికి బయటికి చెప్పలేకపోయింది. రేవంత్ డైరెక్షన్ లో కవిత గారు పనిచేస్తున్నారు, రేవంత్ వదిలిన బాణం కవిత అన్నట్టు మాట్లాడుతున్నారు. రేవంత్ డైరెక్షన్ లో చేస్తే ఆయన కాలికోటి కూడా మా కేసీఆర్ కాలికోటి కూడా సరిపడా రేవంత్ డైరెక్షన్ లో పనిచేసి అంత పిచ్చే కామెంట్ ఆ మాటలు మాట్లాడడం మాకే నోటికి అనడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. కాంగ్రెస్ లో కవిత హోమ్ మినిస్టర్ గా కవిత అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఆమెకి ఏం పట్టిందండి కర్మ? ఒక పార్టీకి పోయి వాళ్ళ తండ్రి స్థాపించిన పార్టీ, ఏదో ఎవరో పార్టీ ఎక్కడో స్థాపిస్తే కాదు, వాళ్ళ తండ్రి స్వయంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిండు. వేరే పార్టీలో పోయి హోమ్ మినిస్టర్ తెచ్చుకున్న కర్మ ఏముంది? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడే పదవుల కోసం హోంమంత్రి కోసం అడగలేని అక్క ఇప్పుడు ఆ పార్టీ కోసం అడుగుతుందని ఎట్లా అనుకుంటారు? కాంగ్రెస్ యాక్షన్, బీజేపీ డైరెక్షన్ మధ్యలో కవిత అంటే నిజమేనా? ఒక్కొక్కరికి తోలు తీస్తామని చెప్తున్నా. ఇంకొకసారి కాంగ్రెస్ బీజేపీ మాట్లాడితే తోలు తీస్తాం ఎవరైనా మాట్లాడితే. ఇంకోసారి ఆమె కాంగ్రెస్ పోతుందా? డైరెక్ట్ ఓపెన్ దమ్ము ఉన్నది, చెప్పే దమ్ము డైరెక్ట్ ఉంది, అది మాట్లాడండి. కాంగ్రెస్ బీజేపీ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఎవరికి మాట్లాడడానికి రైట్స్ లేవు. పక్క ఏదైతే ఉందో బీజేపీ బీఆర్ఎస్కి ఏదైతే రాజీనామా చేసినో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే వరకు నోరు మూసుకొని సోషల్ మీడియా వేదికగా గమ్మునుండు. మరి నిన్న కవిత గారి ఫ్లెక్సీలు, అదేవిధంగా కవిత గారి దిష్టి బొమ్మలు, అదేవిధంగా కవిత గారి బీఆర్ఎస్ భవన్ లో ఉన్న ఫోటోలు మొత్తం తొలగించేశారుగా. ఆమె పార్టీ సస్పెండ్ చేసిందని నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి తెలియదు కదండి. కొంచెం పార్టీ ఉద్యమంలో ఉన్న వాళ్ళకు రాత్రి కొంతమందికి తెలుస్తుంది. నిజమైన ఉద్యమకారులకు కవితక్క గురించి తెలుసు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుందని ఆవేశం, రేపు పొద్దున ఏం జరుగుతుందని అన్న ఆదేశాలు ఇస్తే తమ్ముళ్ళు చింపారు. వాళ్ళకి ఏం చేస్తాం? చింపితే చింపారు. మాకు ఆ సంస్కారం అయితే లేదు. ఎక్కడ హరీష్ అన్న ఫోటోలు చింపడం మా బ్రాహ్మణ ఇట్లాంటి చర్యలకు మేము పాల్పడేటోళ్ళం కాదు. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా బతుకమ్మ పరిస్థితి, మరి బతుకమ్మ ఎత్తుకుని ఆడతారా లేదా? మరి బీఆర్ఎస్ మీద కోపంతో బతుకమ్మని పక్కన పెడతారా? ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ తోటి బతుకమ్మని పైకి తీసుకురాలేదండి. తెలంగాణ జాగృతినే విశ్వవ్యాప్తంగా నిలబెట్టి బతుకమ్మకి అసలైంది. బతుకమ్మ అంటేనే జాగృతి, జాగృతి అంటేనే బతుకమ్మ. దానికి మేము బీఆర్ఎస్ తోటి బతుకమ్మకి ఎందుకు దూరం ఉంటుందని ప్రతి ఒక్క ఆడబిడ్డ గౌరమ్మగా పూలతో కొలిసే బతుకమ్మను మేమెందుకు వదులుకుంటామండి? 100% మా కవితక్క అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే కవితక్క. ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేసి కేసీఆర్ గారు పిలిచి రామ్మ అంటే వెళ్తుందా? ఇప్పుడే చెప్పింది కదండి, మళ్ళీ మమ్మల్ని అడగడమే. అక్క చెప్పింది కదా, క్లారిటీ ఇచ్చింది కదా. ఆ క్వశ్చన్లు అడగడమే వేస్ట్. ఆ క్వశ్చన్ సమాధానం కూడా మా నుంచి రాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత గారు పోటీ చేస్తారటగా. చూద్దాం తర్వాత ఏం జరగబోతుందో, ఎట్లుంటుందో. ఇప్పుడు వరకైతే అక్క రాలేదు. అక్క ఏది వస్తేనే మేము మాట్లాడతాం. అక్క చెప్పండి ఏది మాట్లాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.